ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఇదొక విశేషమైన స్థలము, విశేషమైన దినము. ప్రభు అయిన యేసు మిమ్ములను ప్రేమించుచున్నందున ఈ స్థలంలో నుండి మీతో మాట్లాడుచున్నాను. ఏం విశేషమైన స్థలమని చూస్తున్నారా? ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనులైన డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆయన్ని సమాధి చేసిన ఒక స్థలమిది. ఇది అమెరికాలో చార్లట్ అనే పట్టణము. ఆ పట్టణంలో ఆయన పుట్టి పెరిగినది. ఆయన తండ్రి చనిపోయినది కనుక ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరమును ఇక్కడికి తీసుకొచ్చి భూస్థాపితం చేశారు. ఆయన భార్య రూత్ గ్రహం ఆమె వచ్చి 2007లో చనిపోయి ఆమెను కూడా ఇక్కడే భూస్థాపితం చేశారు. దాని ప్రక్కనే 2018వ సంవత్సరము తన 99వ వయసులో విజయవంతంగా పరుగును ముగించారు. చాలామంది సేవకులను గురించి నేను చదివాను, నేను విని ఉన్నాను. అయితే నాకు చాలా ఇష్టమైన సేవకులు, సువార్తికులైన డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఎవరు ఆయన వైపు చేయి చాపి నేరము మోపకుండునట్లు ఒక మంచి సాక్షి జీవితం జీవించి తన సేవను నెరవేర్చిన వారు డాక్టర్ బిల్లీ గ్రహం గారు. అమెరికా దేశములో ఉండి రాష్ట్రపతిగా ఎన్నుకొనబడిన వెంటనే ఆయన వారి కొరకు ప్రసంగించి వారి కొరకు ప్రార్థించేవారు. 11 మంది ప్రెసిడెంట్లకు ఆయనే ప్రార్థించి వాళ్ళనేమో ఆశీర్వదించారు. అలాంటి దైవజనులాయన ఆయన వచ్చి సాధారణమైన ఒక గ్రామంలో పుట్టి పెరిగి దేవుడు రక్షించి ఆయన్ను ఎన్నుకొని ఒక అడవి ప్రాంతమునకు వెళ్లి ప్రార్థించేటప్పుడు దేవుడు అతన్ని దర్శించి సువార్తను ప్రకటించుటకు సమర్పించుకున్నారు. అధికమైన ప్రజలకు, ప్రపంచమంతా అనేక జనులకు సువార్తను ప్రకటించి అనేక లక్షల మందిని దేవుని కొరకు ఆదాయపరిచిన దైవజనులే డాక్టర్ బిల్లీ గ్రహం గారు. ఆయన సమాధిలో ఏమి వ్రాయబడినదో తెలుసా? సువార్తను ప్రకటించిన ఒక దైవజనులు, అదేమనగా స్పిరిచువల్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక వాక్యము వ్రాయబడి ఉన్నది. యోహాను 14వ అధ్యాయము 6వ వచనము, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు పరలోక రాజ్యమునకు రాలేడు అని యేసు చెప్పాడు. దీన్ని కేంద్రంగా తీసుకొని లోకమంతా ఆయన సువార్తను ప్రసంగించారు. ఈ దినము మీతో దేవుడు మాట్లాడుచున్నారు. యేసే మార్గము, యేసే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారానే ఒక మనుషుడు పరలోకమునకు చేరగలడు. ఈ యేసుక్రీస్తు మనకు పరలోక భాగ్యమును ఇచ్చుటకు సిలువలో జీవమును ఇచ్చినారు, తన రక్తమును చిందించారు. ఈ యేసుని మనము విశ్వసించి అంగీకరించినప్పుడు ఆయన రక్తము ద్వారా మనము కడగబడి దేవుని పిల్లలు అన్న అనుభవమును పొందుచున్నాము. ఆ అనుభవమునకు మనం వచ్చిన వెంటనే మన పేరు పరలోకంలో జీవగ్రంథమునందు వ్రాయబడును. వేదగ్రంథం చెబుతున్నది, జీవగ్రంథంలో పేరు వ్రాయబడని వారెవరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఆ జీవగ్రంథములో పేరు లేకపోతే మండుచున్న అగ్నిగుండములో నరకాగ్నిలో పడుదురు అని ప్రకటన గ్రంథములో చెప్పబడియున్నది. దీన్ని కేంద్రముగా ఉంచి ప్రపంచమంతా సువార్తను ఆయన ప్రకటించినారు. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుచున్నారు. ఈ యేసు మీ పాపమును క్షమించిన నిశ్చయత మీకు ఉన్నదా? మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడియున్నదా? ఆ నిశ్చయత మీ హృదయంలో తేటగా కనిపించుచున్నదా? యోచించి చూడండి. అలా లేదు, నేను యేసునందు భక్తి కలిగి ఉన్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, నమ్మకం కలిగి ఉన్నాను, దీని ద్వారా పరలోకము చేరరు. మీరెంతో భక్తి కలవారుగా ఉండొచ్చు, ఎంతో యేసుని నమ్మి ఉండవచ్చు, విశ్వసించుచున్నానని చెప్పవచ్చు, ప్రార్థిస్తున్నానని చెప్పొచ్చు, బైబిల్ చదువుతున్నానని చెప్పొచ్చు, చర్చికి వెళుతున్నానని చెప్పొచ్చు. అయితే యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ నిశ్చయత పొందుకొని స్థిరమైన అనుభవం కలిగి ఉండాలి. వారి పేరే జీవగ్రంథమునందు వ్రాయబడును. ఆయన ద్వారానే పరలోక రాజ్యము చేరగలము. యేసే ఏకైక మార్గము పరలోకము చేరడానికి. ఈ సత్యమును మీరు తేటగా తెలుసుకోవాలి. మీరు యేసుని ప్రేమిస్తున్నారు, ఆయన మీద ప్రేమ కలిగి ఉన్నారు, మంచిది. అది మాత్రము చాలదు. ఆయన్ని హృదయంలో చేర్చుకున్న ఒక అనుభవము ఉంటేనే పరలోక భాగ్యమును పొందుకొనగలము. అందువలన మీ జీవితంలో ఈ దినం ఈ అనుభవమును పొందుకొని ఉన్నారా అని శోధించి చూచి, లేకపోతే ఈ దినం దేవునికి మిమ్మల్ని సమర్పించుకుంటారా? దేవా, యేసయ్యా, నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను, పాపమును క్షమించండి అని సమర్పించుకున్నారంటే మీ హృదయంలో ఆ సమాధానము, ఆ నిశ్చయత మీ హృదయంలో కలుగును.
మీరు కూడా ఒక దినం పరుగును తుదముట్టించినప్పుడు ఈ అద్భుతమైన దేవుని సేవ చేసిన కుటుంబపు దేవుని పిల్లల వలె ఆనందముతో పరుగును తుదముట్టించి పరలోకంలో యేసుని దర్శించగలరు. అందువలన ఈ దినం దేవుడు మీతో మాట్లాడుచున్నారు. ఒక్క నిమిషం ప్రార్థించెదరా? మీ హృదయంలో చేపెట్టి కళ్ళు మూసుకుని శోధించి చూడండి. యేసుని అంగీకరించి ఉన్నారా? ఆయన రక్తము ద్వారా మీ హృదయం కడగబడి ఉన్నదా? యేసుని రక్షకునిగా మీ జీవితంలో సొంతం చేసుకుని ఉన్నారా? మీ పేరు జీవగ్రంథమునందు పరలోకంలో వ్రాయబడి ఉన్నదా? లేకపోతే యేసయ్యా, నా పాపమును క్షమించండి, నా హృదయంలోనికి మీరు రండి, నా పేరు జీవగ్రంథములో వ్రాయుడి, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను, నా కొరకు మరణించి పునరుద్ధానుడైన యేసుని నేను విశ్వసిస్తున్నాను, నా జీవితమును సమర్పించుకుంటున్నానని ఒక మాట చెప్పి ప్రార్థించండి. దేవా, ఎవరెవరు ఈ దినం తమ హృదయమును మీకు సమర్పించి విశ్వాసముతో ఎవరెవరు మిమ్మల్ని అంగీకరిస్తున్నారో మీ మాట ప్రకారం మీ రక్తంతో కడుగుడి, సమాధానమును అనుగ్రహించుడి, వారికి నిజమైన రక్షణ ఆనందమును అనుగ్రహించి ఆశీర్వదించుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.